ఓం శ్రీ సద్గురు చరణారవిందాభ్యాం నమః. ఓం శ్రీ గణేశ శారదా సద్గురు మంగళమూర్తిభ్యో నమః. ఓం నమో భగవతే వేదవ్యాసాయ నమః. ఓం నమః ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. ఓం ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. శ్రీ గురుగీత ద్వితీయోధ్యాయము. అంటే ఇక్కడ వేదాలకు మంత్రాలకు ప్రణవము ఎంత ప్రధానమైనదో అలాగే గురు అనే 2 అక్షరాలు కలిగిన మంత్రము సకల మంత్రాలలో కూడా శ్రేష్టమై ఉన్నది. గు అంటే అంధకారము, రు అంటే దాని యొక్క నాశం. అంటే అజ్ఞానాంధకారాన్ని నశింపజేసి జ్ఞానం వసిగేటువంటిదే గురు మంత్రము. ఇంతకంటే శ్రేష్టం మరి ఒకటి ఏమి ఉన్నది? లేదు కదా. అలాగే గురువు అంటే పరబ్రహ్మమే అని అర్థం. ఇట్టి గురు పరబ్రహ్మం కన్నా శ్రేష్టమైన మంత్రార్థం కానీ, అలాగే గురువు అనే మంత్రం కన్నా గరిష్టమైన మంత్రం కానీ మరొకటి ఉన్నదా అంటే లేనే లేదు. అందుకే ఈ గురు మంత్రమే స్మృతులు, వేదాలు, పురాణాల యొక్క సారము కూడా ఇదే తెలియజేస్తూ ఉన్నది. సకల శాస్త్రాలు కూడా అజ్ఞానం ధ్వంసం చేసుకుని జ్ఞానవంతుడు కావాలి అనే సకల శాస్త్రాలు చెబుతూ ఉన్నవి. అట్టి ప్రయోజనము శ్రీ గురు రాజమంత్రం వల్లనే సిద్ధిస్తూ ఉన్నది. శ్రీ గురుదేవుడే ప్రత్యక్షమైన దైవం. గురు మంత్రమే సులభమైనటువంటి మంత్రము. ఇంతకంటే వేరే భాగ్యము కలదా? దీనిని తరించిపోవడానికి వేరే అవకాశం ఉన్నదా అంటే లేదు కదా అని చెబుతూ, అంతేకాదు స్మృతులకు, వేదార్థ వాక్యాలకు కూడా గురుదేవుడే లక్ష్యార్థమైనటువంటి పరబ్రహ్మ స్వరూపము, గమ్యస్థానము కూడా. వానిని బోధించేటువంటి గురువే ప్రత్యక్షమైన దైవము అని తెలియజేస్తూ, అంతేకాదు మరి ఇక్కడ సన్యాస అని చెప్పబడింది. సన్యాసము అంటే సకల వృత్తులను కూడా, దేహ లోక దృశ్య సంబంధమైన వృత్తులు సర్వం కూడా కొద్దిపాటి కూడా మిగలకుండా వదలగలిగినదే సన్యాసము. అట్టి సన్యాసాన్ని అనుసరిస్తూ నిరంతరము కూడా ఆత్మజ్ఞానాన్ని సంపాదించేవాడు ఎవడైతే ఉంటాడో వాడే నిజమైన సన్యాసి అవుతాడు. ఇతడు ఏ ఆశ్రమంలో ఉన్నవాడైనప్పటికీ కూడా యథార్థంగా సన్యాసి శబ్దవాచ్యుడే అవుతూ ఉన్నాడు. అంటే వాడు బ్రహ్మచర్యంలో ఉన్నా, మరి వాడు గృహస్థములో ఉన్నా, లేదు వాడు వానప్రస్థంలో ఉన్నా, ఇంకా సన్యాసంలో ఉన్నా, ఇక్కడ ఆశ్రమ ధర్మానికి మించినటువంటి స్థితి ఏంటి? లోక సంబంధమైన, దేహ సంబంధమైన, దృశ్య సంబంధమైనటువంటి వాసనలు మొత్తం ఆలోచనాపూర్వకంగా కూడా వదిలిపెట్టినటువంటి వాడు మాత్రమే సన్యాసి అని చెప్పడం. ఇక్కడ వాడు యొక్క ఆశ్రమ ధర్మం అనేటువంటిది ఏదైనా అయి ఉండవచ్చు, కానీ వాడు ఉన్నటువంటి స్థితి ప్రకారం అయితే వాడే సన్యాసి అని చెబుతూ, లేక కొన్ని ప్రతిబంధకాలు అనేటువంటివి ఉన్నవో వాళ్ళ జ్ఞానం కొరకు మాత్రమే సన్యాసాశ్రమ స్వీకారం చేసుకుని వాడును కూడా సన్యాసియే. ఎలాగంటే ఇతడు ఏ ఆశ్రమంలో ఉన్నవాడైనప్పటికీ కూడా యథార్థంగా సన్యాసి శబ్దవాచ్యుడు. సన్యాసి అనేటువంటి శబ్దం యొక్క అర్థం వానికి మాత్రమే సరిపోతుంది. సర్వాన్ని వదిలివేసిన వాడే సన్యాసి అని. అయితే ఇంకా కూడా కొన్ని ప్రతిబంధకాలు ఉన్నందుచేత, ఇంకా కొన్ని అడ్డంకులు ఉన్నవే, వాళ్ళ యొక్క జ్ఞానం కొరకు మాత్రమే సన్యాసాశ్రమ స్వీకారం చేసుకుని వాడు కూడా సన్యాసి. ఇంకా వాడికి కొన్ని వాసనలు ఉన్నవి, ఆ వాసనలు వదలడానికి వాడు జ్ఞాన మార్గాన్ని అనుసరిస్తూ ఉంటాడు. ఆ జ్ఞానం ద్వారా వాడికి ఉన్నటువంటి వాసన సంతతి అనేది నశించిపోతుంది. దాని ప్రకారం కూడా వాడు సన్యాస ఆశ్రమాన్ని స్వీకారం చేస్తాడు. అలా తీసుకున్నటువంటి వాడు కూడా సన్యాసి అవుతాడు. అంతేకాదు అతడు ఎప్పుడూ కూడా శ్రీ గురూపదేశం రీతిగానే సకల వృత్తులను కూడా నశింపజేస్తాడు. వానికి ఎవరైతే దీక్ష ఇచ్చారో సన్యాస దీక్ష, ఆ దీక్ష ఇచ్చినటువంటి గురువుల యొక్క మరి బోధ ప్రకారమే, ఆ గురూపదేశం ప్రకారంగానే సకల వృత్తులను కూడా, అంటే ఉపదేశంలో ఏవైతే చెప్పబడుతుందో ఆ సకల వృత్తులని నశింపచేసేటువంటి మార్గాన్ని అనుసరించేటువంటి వాడు నిజంగా కూడా సన్యాసి.
అంతేకాదు అతడెప్పుడూ కూడా తన గురువు చెప్పిన రీతిగానే సకల వృత్తుల్ని కూడా మరి ఆలోచనాపూర్వకంగా కూడా వాటిని వదిలివేస్తాడు. అంటే అనాత్మ భావనలను ఆత్మ కానీ, ఆత్మ అంటే సత్యం, అనాత్మ అంటే అసత్యం. అయితే ఇక్కడ ఆత్మ అనేటువంటిది సర్వవ్యాపకం, మరి అనాత్మ అనేటువంటిది కేవలం దేహం. అంటే స్థిరము కానటువంటి దేహేంద్రియ పదార్థాలను దూరీకరిస్తాడు. ఈ శరీరం మీద ఎటువంటి వాంఛా కోరిక లేకుండా ఉంటాడు. ఎల్లవేళలా కూడా బ్రహ్మజ్ఞానాన్ని నిరంతరం కూడా సముపార్జించుకుంటూ దాని సామీప్యానికి ప్రయత్నిస్తూ ఆ విధంగా సామీప్యానికి ప్రయాణిస్తూ ఉంటాడు. అట్లా కాకుండా కాషాయ దండ మాత్రేణ యతి పూజ్యో న సంశయ అనేటువంటి శాస్త్రాన్ని అనుసరించి తనను పూజిస్తారని కానీ, సత్కరిస్తారని కానీ, సభలోన ఎచ్చోటను తనకు గౌరవం ముందుగా లభిస్తుందని కానీ తలంచి కేవలం జీవనార్థమై సన్యాసం తీసుకునేటువంటి వాడు సన్యాసి కానే కాడు. ఏ విధంగా కొంతమంది సన్యాసులు ఉంటారు, వారు ఎలాగా కాషాయ దండ మాత్రేణ యతి పూజ్యో న సంశయ అంటే కాషాయాలు ధరిస్తేనే సన్యాసి, దండ కమండలాదులు దర్శిస్తేనే సన్యాసి, వాడే యతి అనుకుంటే అది తప్పే. ఏ విధంగా అంటే కొంతమంది ఏం చేస్తారు అంటే శాస్త్రాన్ని అనుసరించి సన్యాసులు అంటే ఇటువంటి వేషాలు, ఇటువంటి ధారణలు జరిగి ఉంటాయి అనేటువంటి విషయాన్ని తెలుసుకొని కాషాయ వస్త్రాలు ధరించడము, లేకపోతే ఒక గోచీపాత పెట్టుకోవడము, ఎన్ని రుద్రాక్షలు, జటావల్కలు, దండకమండలాదులు పట్టుకోవడము, దీని కొరకు నలుగురు గుర్తించి తనను పూజిస్తారనో, లేదా గౌరవిస్తారు, సత్కారం చేస్తారు, 10 మందిలో పేరు ప్రఖ్యాతులు వస్తాయి, సభలోనైనా ఎక్కడికైనా సరే తనని సగౌరవంగా తీసుకొని వెళ్తారు. మరి తనకే ముందుగా మరి వందనాలు, నమస్కారాలు, పూలమాలలు లభిస్తాయని తలంచి కేవలము దాని సంబంధమైనటువంటి ద్రవ్యం కూడా ఇస్తారు అని ఆశించి జీవనార్థమై తన యొక్క జీవన వ్యాపారాన్ని కొనసాగించడం కోసం చేసేటువంటి ఈ యొక్క వేషధారణ, విభూతి ధారణ అనేటువంటిది వాడు సన్యాసి కానే కాడు అని చెబుతూ, ఎందుకంటే వాడు ఇతరుల్ని పోషించలేడు. ఎందుకు? తన పొట్ట బొరువయ్యే తనే వేషాలు వేసుకుంటున్నాడు. తనకే లోక సంబంధమైన వస్తువులపైన ఆసక్తితోనే వాడు ధనాన్ని సముపార్జించుకుంటున్నాడు. వాడు ఆ ధనాన్ని సముపార్జించుకోవడం కోసమే అటువంటి భూషణాదులను ధరిస్తూ ఉన్నాడు. అటువంటి వాడు ఇతరులను ఏం పోషిస్తాడు? పోషించలేడు. ఒకవేళ పోషించినా ఎటువంటి వాడు వారిపై కోరిక మమకారము అనేటువంటిది వదలకపోతే వాడు సన్యాసి ఎలా అవుతాడు? ఇక్కడ లోక, దృశ్య, శారీరక సంబంధ, మానసిక సంబంధాలను వదిలిన వాడే కదా సన్యాసి అని మనకు మహనీయులు తెలియజెప్పి ఉన్నారు. అటువంటి వాడు ఇట్లాంటి వేషధారణలను అనుసరించి విభూతి ధారణలు గావించుకొని దండకమండలాదులు పట్టుకొని లోకులు తనను గుర్తించాలి, పూజించాలి, గౌరవించాలి అనే విషయంతో సన్యాసి వేషధారణ చేసినటువంటి వాడు తనను తాను పోషించుకోలేక, ఇతరుల్ని పోషించలేక, తన పొట్టను వాడు నింపుకోలేక, మరి తిరిగేటువంటి వాడు కుక్షంభరుడు, పొట్ట నింపుకోవడం కోసం చేసేటువంటి ఇదొక నీచ కార్యం. అంతేకాని దాని బదులు శారీరకంగా పటుత్వంగా ఉన్నప్పుడు ఏ కాయ కష్టం చేసుకొని కూడా శరీరాన్ని పోషించుకోవచ్చు. లేదా సర్వాన్ని మరిచినప్పుడు నీ శరీరాన్ని దైవం భరిస్తుంది. నువ్వు వేషాలు, భూషణాదులు ధరించుకోవలసిన అవసరం ఏమొచ్చింది అని చెబుతూ అటువంటి వాడు కుక్షంభరుడే అని తెలియాలి. లోకములో సన్యాసులు సాధువేషాన్ని ధరించిన వారు మొదలైన వారు ఎంతగా ఆచరణ దూరులైనప్పటికీ కూడా, మరి చెడు మార్గంలో ప్రవర్తించిన వారైనప్పటికీ కూడా వారిని కొంతమంది భక్తులు బాహ్య వేషాలను చూసి పూజిస్తూనే ఉన్నారు. మరీ ముఖ్యంగా మన భారతదేశం అనేటువంటిది ఒక పుణ్యభూమి. ఆ పుణ్యభూమిలో ఇటువంటి వేషధారణలు వేసుకొని వాళ్ళ యొక్క ఆంతరంగికం దైవానికి దగ్గర లేకపోయినా, వారు ధనం కోసం వెంపర్లాడుతూ ఉన్నా ఆ విషయాన్ని కూడా పట్టించుకోకుండా సాధువేషం వేసుకున్నటువంటి వారిని ఈ కాషాయ వేషం
ధరించినటువంటి వారిని మొదలైన వారు ఎంత మరి ఈ సన్యాసి తత్వానికి, సాధుత్వానికి, పవిత్రమైన జీవితానికి దూరంగా ఉన్నటువంటి వారైనా వారు వేసుకున్నటువంటి వేషణల ద్వారా వారిని చూచి కొంతమంది ఏం చేస్తున్నారు అంటే వారు చెడు మార్గాలలో ప్రవర్తిల్లుతూ ఉన్న, నీచ మార్గాలలో భ్రష్టులై ఉన్నప్పటికీ కూడా వారిని కొంతమంది భక్తులు, ఇక్కడ భక్తి అనేటువంటిది వాని యొక్క వేషధారణలో చూడబడినటువంటి పవిత్ర భావం చేత ఆ భక్తులు ఏం చేస్తూ ఉన్నారు అంటే ఆ బాహ్య వేషాలను చూసే పూజిస్తూ ఉన్నారు. ఆ వేషధారణను చూసి మహనీయుడు కాబోలు, సిద్ధపురుషుడేమో, గొప్పవాడేమో, తపస్వీకుడేమో, ధ్యానపురుడేమో, నిష్ఠాగరిష్ఠుడేమో, ఒక సర్వాన్ని కూడా వదిలిపెట్టినటువంటి సన్యాసి ఏమో, దీర్ఘదర్శి ఏమో మరి అని ఏ విధంగా అంటే వాడిని మహనీయుడుగానే గాంచుతూ ఉన్నారు సామాన్యమైన భక్తులు. అంటే వాని యొక్క స్థితి నుండి వాడు ఎంత దూరుడైనా అపవిత్రమైన నీచమైన కార్యాలతో ప్రవర్తిస్తూ ఉన్నా వాని యొక్క బాహ్యవేషాన్ని చూసినటువంటి భక్తులు వాడిని పూజిస్తూనే ఉన్నారు. అటువంటిదే మన భారతదేశం యొక్క ఘనత. అందుకే ఏదైనా సరే ఒకవేళ నీచ ప్రవృత్తి ఉంటే ఎప్పటికైనా వదిలివేసుకోండి. ఎందుకంటే శరీరాలు శాశ్వతం కాదు. శాశ్వతంగా కాని దానికోసం అసత్యమైనటువంటి మరి ఎందుకు పనికిరానటువంటి చెడు నీచ కర్మని పెంచుకోవడం అనేటువంటిది అది మనకు తగని పని అని చెబుతూ పవిత్రమైనటువంటి సాధువృత్తిని, సన్యాసి వేషాన్ని కూడా ఎప్పుడూ కూడా నీచ ప్రవృత్తితో ఉండి దానిని అవమానించకండి అని చెబుతూ అటువంటి వేషధారణనే పూజిస్తే నిజంగా అదే స్వభావం ఉంటే వారిని స్పర్శించి దర్శనమిచ్చినటువంటి వారు అందరూ పవిత్రులే అవుతారు కదా. అలాగే ఇంకా కూడా వాళ్ళకి అలా పూజిస్తూ ఉంటారు. అయినా కూడా ఇంకా పూర్వకాల వాసన అనేటువంటిది వాళ్ళకి వేషధారణతో అది పోతుందా? పోదు. కొంతమంది ఏం చేస్తారు, అలా వేషధారణ వేసి ఆ సత్సాంప్రదాయాలకు కట్టుబడి ఆ అలవాటు ప్రకారం మంచిగా మారి నిజంగానే సాధు ప్రవృత్తిలోనే తన యొక్క ఉనికి కొనసాగించుకుంటూ ఉండగా అది ఆ అభ్యాస వశము చేత వాళ్ళ యొక్క అజ్ఞానం అనేది పూర్తి స్థాయిలో నశించిపోయి వారు కూడా జ్ఞాన మార్గంలో పయనించేదానికి కొద్ది మందికి అయితే అవకాశం కూడా ఉన్నది అని చెబుతూ, అంతేకాదు ఇక్కడ కొంతమంది భక్తులు ఏం చేస్తూ ఉన్నారు, బాహ్య వేషాలను చూసి పూజిస్తూ ఉన్నారు కదా. కాబట్టి ఇంకా కూడా పూర్వకాల వాసన అనేటువంటిది పోకుండానే ఉన్నది. కారణం ఏంటంటే పూర్వకాలంలో ఏ విధంగా అంటే పూర్వకాలంలో మహర్షులు, సన్యాసులు మహాజ్ఞాన సంపన్నులై మహాపవిత్రతనే సంపాదించుకున్నారు. ఆ పరంపరని అనుసరించి వారి యొక్క గౌరవాదులు కూడా నిలిచే ఉన్నాయి. వాటిని ఆనించినటువంటి వాటిని మనం రక్షించుకోవాలి. ఎందుకు అంటే అటువంటి గౌరవాన్ని అంటే ఇక్కడ సన్యాసము అనేటువంటిది ఎన్ని రకాలు అంటే 6 రకాలుగా చెప్తూ ఉన్నారు. ఈ 6 రకాలైనటువంటి సన్యాసాలను కూడా ఏ విధంగా అంటే కుటీచక సన్యాసము, మరి బహూదక సన్యాసము, హంస సన్యాసము, పరమహంస సన్యాసము, తురియాతీత సన్యాసము, అవధూత సన్యాసము. ఈ 6 రకాలైనటువంటి అంటే సన్యాస షడ్విధో భవతి. ఈ 6 రకాలుగా తయారైనటువంటి సన్యాస ధర్మాన్ని మరి ఏ విధంగా అంటే ఎట్టకేలకు కూడా అవధూతగా తురియా స్థితిలో ఉండేటువంటి, పరమహంసగా ఉండేటువంటిది, హంస స్థితిలో ఉండేటువంటిది, బహుదక స్థితిలో ఉండేటువంటిది, కుటీచక స్థితిలో ఉండేటువంటిది. ఈ 6 రకాలు మంచివే. కానీ ఒకదానికంటే ఒకటి ఉన్నతంగా ఊర్ధ్వంగా తీసుకువెళ్ళేటువంటి ఏ యొక్క పవిత్రీకరించబడినటువంటి సాధుత్వ జీవితం ఉన్నదో అదే జ్ఞానం అనేటువంటిది లబ్ధి పొందుతుంది. కాబట్టి పూర్వకాల మహర్షులు ఏం చేశారు, సన్యాసులు అంటే మహాజ్ఞాన సంపన్నులై ఉన్నారు, మహాపవిత్రతను సంపాదించుకున్నారు. ఆ పరంపరను అనుసరించి అంటే వారు ఇప్పుడు సన్యాసులు కాకపోయినప్పటికీ కూడా అప్పటి యొక్క పరంపరని, సాధు మహనీయుల యొక్క పరంపరను అనుసరించి ఇప్పుడు కేవలం వేషాలకు, భూషణాదులకి కూడా వారు లోబడి
మరి వారిలో ఉన్నటువంటి అసంగతమైనటువంటి ఏ యొక్క వాసనాజాలాన్ని నిర్మూలించకపోయినా కూడా ఎప్పటికీ కూడా సన్యాసులు అంటే అటువంటి గౌరవం నిలిచి ఉంటున్నది. అంటే దానిని రక్షించుకునేటువంటి స్థితి సన్యాసి వేషధారణ చేసేటువంటి వారికే తెలియాలి. నిజమైనటువంటి సన్యాసమా? లేదు. ఇంకొక రకంగా సన్యాసి వేషధారణ లేకుండా యాచన చేసుకుని తిను, అంతేకాని సన్యాస వేషం చేసి నిన్ను నువ్వు చెడగొట్టుకుంటున్నావు. నిన్ను దర్శించి స్పర్శించి ఇతరులు ఏమి చెడుతున్నారు, దర్శించిన వారికి, స్పర్శించిన వారికి, పూజించిన వారికి, భజించిన వారికి ఏ పాటి చెడుగు ఉండదు. ఎందుకు? వారు పవిత్ర భావంతో ఉంటారు. లేకపోతే వారికి వంగి మొక్కవలసిన అవసరం లేదు. వారు భౌతికమైనటువంటి ఇహ సంబంధమైనటువంటి ఈ యొక్క వస్తుతతి కోసమే మ్రొక్కినా కానీ వారు ఏ సన్యాసి వేషధారణ పట్ల నమ్రత భావంతో ఉంటున్నారు. అటువంటి నమ్రత భావానికి నీకు అర్హత ఉన్నదా, నీకు యోగ్యత ఉన్నదా అనే దానిని విచక్షణ చేసుకొని అటువంటి ఆశ్రమ ధర్మాన్ని నేర్పాలి. లేకపోతే స్వచ్ఛమైనటువంటి ఆ సన్యాస ఆశ్రమ ధర్మం అనేటువంటిది దాన్ని అలాగే పవిత్రంగా ఉంచాలి. కేవలం మనం పొట్ట పోసుకునే నిమిత్తం అటువంటి ఆచరణ వేషము అనేది ధరించనేకూడదు. అది మహాపాపము, నీచకృత్యము అని తెలియజేస్తూ, అంతేకాదు సత్కారమాన పూజార్థం గురు శబ్దాధరో నరహ సయాతి నరకాన్ దేవి నాస్తి సందేహమన్వపి. కేవలము జ్ఞానశూన్యుడై, ఇంకా వాడికి జ్ఞానం లేదు. ఎందుకు? వాడి దృష్టి అంతా వేషం బాగుందా, నా యొక్క విభూతి ధారణ బాగుందా, నన్ను నలుగురు గౌరవించేలాగా, నన్ను చూడగానే పరమ పవిత్రుడు అనుకునే విధంగా ధీటుగా దిట్టంగా నేను ఇవన్నీ ధరించానా అని వాని యొక్క దేహము వాడు వేసుకున్న అలంకారం పైనే ఉంటుంది. అప్పుడు వాడికి జ్ఞానం ఎక్కడుంటుంది? జ్ఞానమే ఉండదు. ఆ జ్ఞానం లేని కారణం చేత వాడు గౌరవాదులను అపేక్షించి ఇతరులు తన్నే గౌరవిస్తారనో, పూజిస్తారనో, సన్మానం చేస్తారనో కోరి మఠాధిపతులు అవడము, గురువులై తిరగడము, ఇటువంటిదంతా కూడా మహాపాప కార్యం. నలుగురిని వెంటేసుకొని మరి లేదా ఒక ఆశ్రమం కట్టుకొని ఈ మఠంలో ఇటువంటివి జరుగుతాయి, అక్కడేమీ ఉండవు. లోపలికి వెళితే ఏమీ ఉండవు. అంతా ఒక క్రమశిక్షణతో కూడినటువంటి వాళ్ళు భౌతిక సంబంధమైన విషయాల గురించి జన వశ్యం కోసం రాబట్టుకునేటువంటి తెలివితేటలతో కూడిన ఒక యూనిఫామ్తో కూడినటువంటి ఆశ్రమ ధర్మమే కానీ నిజమైనటువంటి ఆశ్రమ ధర్మం అనేటువంటిది లేకపోయిన కారణం చేత వాడు కోరినా కూడా అటువంటి వాడికి బ్రహ్మ విద్య, పారమార్థిక తత్వము, పరమాత్మ వస్తువు అనేది వాడిని అంటదు. వాడు దానిని అంటి స్థిరపడలేడు అని చెబుతూ, అయితే వాడు కేవలము జ్ఞానం లేనివాడే, జ్ఞానశూన్యుడే, గౌరవము, మర్యాదను, సత్కారాన్ని, సన్మానాన్ని కోరినటువంటి వాడే వాడు మఠాధిపతి అవ్వడము, లేకపోతే మేము గురువులము అని చెప్పుకొని తిరగడము, వారికి తెలిసినా తెలియకపోయినా కొన్ని విషయాలను అమాయకులైన ప్రజలకు అసత్యముగాను, అసత్యాన్ని సత్యముగాను వారికి తెలిసినటువంటి విషయాన్ని గురించి వారికి ఏం తెలుసు అంటే ఏ యొక్క శారీరకమే సత్యము అని భావించేవాడు శారీరక సంబంధమైనటువంటి మానసిక ప్రవృత్తులనే వాడు ప్రేరణ చేస్తాడు. అంతేకాని ఈ ఇంద్రియాలతో కూడిన దేహం యావత్తూ కూడా మరి సర్వ అబద్ధమే అనే విషయం వాడికి తెలిస్తే వాడిని అనుసరించే వాళ్ళకు వాడు దాన్ని గురించి చెప్తాడు. వాడే అబద్ధమనందు ఆరూఢుడై ఉంటే సత్యాన్ని గురించి వాడికి తెలియకనేకపోతే వాడిని అనుసరించే వాడికి నిజభావనను గురించి ఎలా తెలియచెప్తాడు? చెప్పలేడు కదా. అటువంటి చెప్పలేని వాడు కేవలము బాహ్య సంబంధమైన పటాటోపాన్ని ప్రదర్శించుకుంటూ కడుపును పోషించుకోవడానికి ఇటువంటి నీచ కృత్యాలను అనుసరించేవాడు మహాపాపకార్యం చేసేటువంటి వాడే. కాబట్టి ఓ దేవి, అటువంటి వాడు ఎలాంటిది అంటే ఘోరమైన నరకాలను పొందుతూ ఉంటాడు. ఇక్కడ నరకము అంటే నరాన్ ఆక్రందయతీతి నరకం అంటే నరులు ఎల్లవేళలా గోలున శోకిస్తూ ఏడుస్తూ పరమ బాధను భరించలేని క్లేశాన్ని అటువంటి వాటి చేత ఏడవబడుతూ ఉంటాడే, అదే ఘోరమైన నరకం. ఆ ఘోరమైన నరకాన్ని తన యొక్క ఆత్మజ్ఞానం చేత దాన్ని పరిష్కరించుకోవలసిందే కానీ లేకపోతే ఇటువంటి నరకాలు, క్లేశాలు, పాశాలు పొందుతూనే ఉంటాడు అని చెబుతూ, సంశయం అయితే ఈ విషయంలో కొంచెం కూడా లేదు దేవి.
ఎందుకంటే ఇటువంటి నీచుడు మరి పరమ పవిత్రమైనటువంటి విషయాన్ని కేవలం పొట్టబోసుకునే నిమిత్తం వేషభూషలు అనేటువంటిది ధరించి కొన్ని చెప్పుడు మాటలకు గొప్ప భాషలు అనేది వాడికి వాడే చెప్పేసుకొని మరి ఇతరులను మోసం చేస్తూ తను మోసపోతూ ఉండేటువంటి వాడు ఆత్మజ్ఞానమునందు వాడు పరిడి వెళ్ళలేడు. ఇటువంటి వాడు మహాపాపం చేసిన వాడే, మహానరకం పడతాడు. ఈ నరకం పొందే దాంట్లో ఏమాత్రము సందేహం లేదు, కొంచెం కూడా లేదు. ఈ విషయాన్ని నమ్ము అని పరమేశ్వరుడు తెలియజేస్తూ, అంతేకాదు మరి అందుకే ఓ పార్వతి, ఈ విషయాన్ని గురించి నీవు శ్రద్ధగా విను. దీనిని ఈ విషయంలో ఏమాత్రము కూడా సందేహం లేదు. ఈ విషయాన్ని గురించి నీవు నమ్ము. వాడు మహాపాపి, అటువంటి పాపకార్యం చేసినటువంటి వాడు ఘోరమైన నరకాన్ని పొందుతూ ఉంటాడు అని తెలియజేస్తూ, విజానంతి మహావాక్యం గురో శరణ సేవయా తే వై సన్యాసిన ప్రోక్త విషయ ఇతరే వేషధారిణ. సన్యాసులను పరమహంసలు అని అంటారు. ఈ విధంగా మనం సన్యాస షడ్విధో భావ అని చెప్పుకున్నాం కదా. షడ్విధో భవతి అంటే కుటీచక బహుధ హంస పరమహంస తుర్యాతీత అవధూత అనేటువంటి సన్యాసులను ఏమంటారు? అదే సన్యాసులను వారు పరమహంసలు అని కూడా పిలుస్తారు. అంటే పరమైనటువంటి పరబ్రహ్మమునందు తామర పుష్పమందు హంసలాగానే విహరిస్తూ ఉంటారు కాబట్టి వారు పరమహంసలు. ఏ సహస్రార స్థానమైతే ఉన్నదో అక్కడ ఉండేటువంటి ఆ సహస్రార పద్మము 1000 దళముల కంటే అదనముగా ఉన్నటువంటి దేని ఎందైతే ఉన్నదో దాని యందు విహరించేటువంటి చరించేటువంటి స్థితి కలిగిన వాడు హంసస్వరూపుడు. అదే పరబ్రహ్మస్థానము. అంటే ఆ పరబ్రహ్మమునందు తామర పుష్పమందు హంసలాగానే విహరించేటువంటి వారు ఎవరైతే ఉంటారో వారు పరమహంసలు. ఈ పరమహంసలు అనేటువంటి వారు సన్యాసులు. ఈ సన్యాసులు లోక దేహ దృశ్య సంబంధమైన వస్తుతని విషయాలను మరి అంతఃకరణ పూర్వకంగా కూడా శాశ్వతంగా దూరీకరించినటువంటి వారే సన్యాసులు. ఆ సన్యాసులే ఈ తామర పుష్పమునందు విహరించేటువంటి హంసలాగా విహరిస్తారు కాబట్టి వారిని పరమ హంసలు అని చెప్తూ ఉన్నారు అని తెలియజేస్తూ, ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం లోక సమస్త సుఖినో భవంతు. ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మార్పణమస్తు. ఓం తత్సత్.